దోసలెప్పుడు ఒకే రకంగా తింటున్నారా? అలా అయితే ఇది ట్రై చేయండి ఒక్కసారి. దీని మెయిన్ ఇంగ్రీడియెంట్ సాబుదానా. అదే అండి సగ్గుబియ్యం. దీన్ని ఫస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక కప్పు సగ్గుబియ్యం, ఆ కప్పులో సగం వరకు మినపప్పు తీసుకొని, రెండిటిని కలిపి ఒక 3 అవర్స్ నానబెట్టండి. అదే కప్పుతో 2 కప్పుల బియ్యంని కూడా అదే 3 అవర్స్ నానబెట్టిన తర్వాత, మనం సాబుదానా గింజ పట్టుకుంటే విరిగిపోవాలి. అంతవరకు నానేంత వరకు ఉంచుకున్న తర్వాత, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. సాబుదానా ఏసినప్పుడు కొంచెం ఎక్కువ వరకు బరక బరకగా ఉంటది. ఆ బరక లేకుండా కొంచెం ఎక్కువ సేపు మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోద్దనమాట. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఓవర్ నైట్ ఉంచుకున్నా ఓకే. లేదనుకుంటే మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే దానిలో కొంచెం వంట సోడా అండ్ చిన్న అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటే రుచి అనేది ఇంకొంచెం మారుతుంది. నాకు టైం ఉంది కాబట్టి నేను నైట్ అంతా ఉంచాను. చూసారు కదా మార్నింగ్‌కి ఎలా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని దోస వేసుకుందాం వచ్చేసేయండి. చాలా మెత్తగా, మృదువుగా, సాఫ్ట్‌గా ఉంటది. కాకపోతే ఈ దోస వేసుకునేటప్పుడు మనకి ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు పలచగా వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దీనిలో సాబుదానా వేసాం కాబట్టి వెంటనే గట్టిగా, థిక్‌గా అయిపోతదనమాట. సో, సాధ్యమైనంత వరకు పలచగా వేసుకుంటే చాలా సాఫ్ట్‌గా, మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా దోసలైతే రెడీ అవుతాయి. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. థాంక్ యూ ఆల్.